కానీ మేము ఇక్కడుండగా మీరు ఎలా చేస్తారు? అది ఉండగానా? ఎక్కడుంటారు? ఏ నేల మీద మీరందరూ నిలబడ్డారో ఆ నేల మా పూర్వీకులు మీ అందరికీ దానంగా ఇచ్చారు. లెక్క ప్రకారం మీ అందరినీ ఇదే నేలలో పాతిపెట్టి దడి కట్టేయాలి, తెలుసా? అలా చేస్తే మా పూర్వీకుల రుణం తీర్చుకున్నట్టవుతుంది మీ అందరూ. అరే తమ్ముడు, అది విప్పేయ్. మీ వాళ్ళందరూ కూడా మాకు చాలా రుణపడి ఉన్నారు. పూర్వీకులు మీకు మాత్రమే కాదు, మాకు ఉన్నారు. ఇంకా మాకు ఇది కూడా తెలుసు, ఏ భూమి అయితే మీరు దానం ఇచ్చానంటున్నారో ఈ భూమంతా మా సొంత కష్టార్జితం. మీ పూర్వీకులు మీకు ఏం కట్టుకథలు చెప్పారో మాకు తెలీదు. నిజం ఏంటంటే మొదట్లో ఇక్కడ ఒక అడవి ఉండేది. మీ అందరి పూర్వీకులు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మా పూర్వీకుల చేత అడవిని నరికించారు. అప్పుడు కష్టానికి ఫలితం ఇవ్వకుండా ఇదిగో ఈ అడవి భాగాన్ని మీరు తీసుకోండి, నరుక్కోండి అన్నారు. ఈ భూమంతా ఆ అడవిలోనిదే. రే మూర్ఖుడా, మరి అప్పుడెందుకు ఎదిరించలేదురా? ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఇప్పుడు అడిగితే మాత్రం ఏం తేడా ఉంటుంది మీ అందరికీ? ఇప్పుడు ఒక శాసనం ఉంది, వ్యవస్థ ఉంది. అయినా ఏమైనా మార్పు వచ్చిందా మీలో? ఆ సమయంలో ఇవేమీ కూడా లేకపోవచ్చు. మౌనంగా ఉన్నంత మాత్రాన దాని అర్థం ఇది కాదు. ఎదుటి వాళ్ళు ఏ విషయం చెప్పినా అదే నిజమని, న్యాయబద్ధమని. నీ పిచ్చివాగుడు కట్టిబెట్టు భీమరావు. మా స్వామీజీ ఎప్పుడూ తప్పు చెప్పడు. వారు ఎప్పుడూ న్యాయబద్ధంగానే ఉంటారు. మా స్వామీజీ నమ్మకం ఏంటంటే మా సమాజం మీ అందరికీ ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ సుఖంగా ఉంటుందట. తెలిసిందా? ఇదంతా వారి కోసమే చేస్తున్నాం మేము. దడి కట్టి తీరుతాము. వెళ్ళండ్రా, పని మొదలు పెట్టండి. ఆగండి. నేను ఆ స్వామిని కలిసి వచ్చేదాకా మీరెవరూ అడుగు ముందుకు వేయద్దు. భీమా, పదండి. పదండి. వెనక్కిళ్ళు. వాడిని రానివ్వండి. ఇక్కడ భోజనాలు ఏం పెట్టట్లేదు, పెద్ద ఎగేసుకొని వచ్చారు. వెళ్ళండి ఇక్కడ నుండి. స్వామి గారు, ఇప్పుడు మా బస్తీకి 4 వైపుల నుంచి దడులు కట్టిస్తే మాకు రాకపోకలు ఎలా జరుగుతాయి? మేము శ్వాస ఎలా తీసుకుంటాము? ఇప్పుడు మీ వాళ్ళు చెప్తున్నారు, మీరు ఆదేశించారంట మమ్మల్ని మా ఇళ్లలోనే బందీలను చేయమని. భూమి ఎవరిదో అతనే అనుకున్నాడు మీ అందరి ముఖం మీద దడి కట్టాలని. అది అతని ఇష్టం. అలాంటప్పుడు నువ్వెలా ఫిర్యాదు చేయగలవు? నేను ఫిర్యాదు చేయడం లేదండి, నేను ఈ పనిని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇది న్యాయవిరుద్ధం కాబట్టి. ఓహో, అంటే నువ్వు న్యాయం గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టావా? అది నేను విన్నాను గ్రామస్తుల నుంచి. న్యాయం పేరు మీద నువ్వు బాగా వాదిస్తావుటగా. సరే, అయితే ఇప్పుడు మనం న్యాయం గురించి మాట్లాడుకుందాం. నాకు విషయం చెప్పు. ఏ స్థలంలో అయితే ఆ దడి కడుతున్నారో ఆ స్థలం ఎవరిది? చూడండి స్వామి గారు, నాకు కావలసింది జవాబు. నీకు ఎంత న్యాయం తెలుసో అదంతా దృష్టిలో పెట్టుకొని నాకు జవాబు చెప్పు. భూమి ఎవరిదైనా కావచ్చు, కానీ అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి న్యాయం ఇదే చెప్తుంది. అక్కడ నివసించే మనుషుల రాకపోకల కోసం దారి వదలాలని. నువ్వు చెప్తే వినాలా? ముందే మా దయ మీద బతుకుతున్నారు.
పైగా దారి కావాలా? మేము దారి ఇస్తామో ఇవ్వమో అదంతా మా ఇష్టం. ఇక్కడ ఏ అధికారం గానీ చట్టం గానీ లేవు నిలదీసడగటానికి మమ్మల్ని. ఒకవేళ అలాంటి చట్టాలు లేకపోతే ఇప్పుడు పెట్టాల్సి ఉంటుంది తప్పుల్ని నిలదీయడానికి. అయితే చట్టం చెయ్యి. ఎప్పుడు ఆ చట్టం అవుతుందో అప్పుడే ఆ స్థలం ఇస్తాం రోడ్డు వేసుకోవటానికి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏముందో ఎలా ఉందో అలాగే ఆలోచించు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రేపు మొత్తం మార్చడం కోసం. ఏ చట్టమైతే ఈ రోజు లేదో, మీరెవరు ఏ బాధ్యతనైతే ఈ రోజు మీరు అర్థం చేసుకోవడం లేదో అవి రేపు ఉంటాయి. బాధ్యత ఉంటే ఒకరి హక్కుల్ని ఎవరూ హరించలేరు, ఎవరూ ఆపలేరు. అలాగే చట్టం కూడా మీలాంటి వాళ్ళు వచ్చి జనాల్ని రెచ్చగొట్టేలా చేస్తే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడేటట్టు. కానీ ప్రస్తుతం ఈ సతారాలో మేము ఏది చెబితే అదే చట్టం. మీ పని మొదలు పెట్టండి. మాకు పూజకు వేళయింది. నేను పూజకు వెళ్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, మీకెవరైనా అడ్డు వస్తే కర్రలతో సమాధానం చెప్పండి. అలాగే ఎలాగైతే పాపుల్ని సంహరించటం కోసం ఈశ్వరుడు అస్త్రాన్ని ప్రయోగించేవాడు, అలాగే అదురు బెదురు లేకుండా విజృంభించండి. ఇలా అనుకోండి, ఇది కేవలం దడికట్టే విషయమే కాదు, ఇది ధర్మయుద్ధం. దీనివల్ల వాళ్ళ తరఫున కొంతమంది చచ్చిపోతారు, మన తరఫున కొంతమంది పోతారు. కానీ ఆహుతి మాత్రం తప్పదు. అయితే మేము ఆహుతిస్తాము, ఈ ధర్మయుద్ధం చేస్తాం. ఏంటి సోదరులారా? స్వామి ఆగండి, ఆగండి స్వామి. మీరైనా వినండి. నీ మాటలు ఏమీ వినం మేం. ఇప్పుడు మేము అలాగే చేస్తాం. స్వామి ఏదైతే చెప్పాడో నువ్వు గనక మధ్యలో వచ్చావనుకో నిన్ను తొక్కి పారేస్తాను. పా. అది నోర్మోయ్, నోళ్ళు మోయండి. మీరందరూ జాగ్రత్తగా వినండి. మీలో ఎవరూ కూడా మీ ఇళ్లలో నుంచి అడుగు బయట పెట్టలేరు. మేము 4 పక్కల నుంచి మా భూమిలో కంచె వేస్తున్నాము. కాదు కూడదని మీలో ఎవరైనా సరే మాకు అడ్డొచ్చారనుకోండి, తిన్నగా పైకి పంపించేస్తాం. అదండి. ఇది ధర్మయుద్ధం కాదు. మీరే చెప్పండి, ఒకరి హక్కుల్ని హరించడం ధర్మయుద్ధం ఎలా అవుతుంది? అరే నా మాట విని ముందు వీడిని చంపేయండి, తర్వాత కంచె తీరిగ్గా కట్టుకుందాం మనం. అందరికంటే ముందు వీడినే ఆహుతిద్దాం. కొట్టండి వీడిని, కొట్టండి.
ఖబర్దార్ నా కొడుకు మీద దెబ్బ పడిందంటే. చూడండి, దెబ్బకి దెబ్బ సమాధానం ఎప్పుడూ కాదు. అందుకని మీరెవరు కూడా కర్రలెత్తద్దు. మీరందరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇది ధర్మయుద్ధం కాదు. అలాగే ఇక్కడ ఎవరిని ఆహుతి ఇవ్వటం అనేది న్యాయం కాదు. మీలో ఎవరికీ కూడా మా ప్రాణాలంటూ విలువ లేదు, కానీ మాకైతే ఇష్టం లేదు మీలో ఏ ఒక్కరికి చిన్న గాయం చేయడం కూడా. నీ నీతులు మాకేమీ అవసరం లేదు. నోర్మోయ్, పదండి, కంచె వేసేద్దాం. పదండి పదండి. భీంబాబు, నాన్న, మనం ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేయలేం మనం. ఇంకో వేరే మార్గం ఏముంటుంది భీమరావు? వీళ్ళెవరూ మాటలతో వినరు, భావాలతో అర్థం చేసుకోరు. ఇక ఇతరుల కష్టాన్ని చూసి వీళ్ళ మనసు కరగదు. నేను చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాను. అక్కడ కొందరు నా స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ నాకు చాలా మర్యాద ఇస్తారు. కానీ గౌరవ మర్యాదలన్నింటినీ వదిలేసి అడిగినా సరే వాళ్ళు నాకు ఒక్క బిందె నీళ్లు కూడా ఇవ్వలేదు. రామ్జీ, మేము మన నూతులో మందు చల్లడానికి వెళ్ళాం. అప్పుడు అక్కడికి ఈ పెద్ద జాతి వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. మనం నూతిని ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటే అన్నిసార్లు వాళ్ళు దాంట్లో జంతువులు చంపివేస్తారట. అయితే ఈసారి వీళ్ళు తమ హద్దులను మీరు ప్రవర్తిస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారో చెప్పలేం. అందరూ తిన్నారమ్మా, నువ్వు కూడా కాస్త తిను. వద్దు గంగా. భీమాబాయ్, కొంచెం తిను. వీళ్ళు మాతోనే పోరాడతారా? ఇప్పుడే వీళ్ళ అంతు చూస్తాను. మంజులా, మీరందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. అందరూ ఇక్కడి నుంచి దూరంగా దూరంగా వెళ్ళండి. వెళ్ళిపోండి. మెల్లగా మెల్లగా. బాల, తొందరగా ఆ మంచం వాల్చు. ఏం కాదు. అమ్మా, నొప్పితో తల పగిలిపోతుంది. ఏ రామ్జీ, నీ భార్యకి చెప్పు అలా దగ్గుతున్నట్టు నాటకాలు ఆడొద్దని. చస్తే చావని రామ్జీ. అమ్మా, తగ్గిపోతుందిలే అమ్మా. నొప్పిగా ఉంది. వదినా, బాల, ఒక పని చెయ్యి. తొందరగా ఇంటికి వెళ్ళి డాక్టర్ గారు మందు ఇచ్చారుగా, అది తీసుకురా. అది వేసుకుంటే తగ్గిపోతుంది. గబగబా వెళ్ళండి. పద బాల అన్నయ్య, వెళ్దాం. తొందరగా రండి.
అయ్యో సోదరులారా, మీరు అలాగే నిలబడి చూస్తారేంటి? అదంత తేలిగ్గా చచ్చే రకం కాదులే. అసలు వీళ్ళు జన్మెత్తిందే మనల్ని ఇబ్బంది పెట్టడానికి. ఇక వెళ్ళండి, వెళ్ళి మీరు మీ పనులు చేసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఇప్పుడే మందు తీసుకొచ్చేస్తారు. భీమాబాయి కొంచెం వచ్చుకో. భీము బాలా వెళ్ళారుగా, వాళ్ళు మందు తీసుకొని వస్తుంటారు. నీకు తగ్గిపోతుంది, కంగారు పడుకో. తట్టుకోలేకపోతున్నానండి, తల పగిలిపోతుంది. త్వరగా చూడు. ఇక్కడ లేదు. ఇంకో సరుగులో చూడు, దీంట్లో కూడా లేదు. ఇక్కడే ఉండాలి. అరే బాలానయ్య దొరికింది, పద వెళ్దాం. పద పద పద. అమ్మ ధైర్యంగా ఉండు, తగ్గిపోతుందమ్మా. కాస్త ఓర్చుకో, వాళ్ళు వెళ్ళారుగా, మందులు తీసుకొచ్చేస్తారు. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు వదినా, నొప్పి ఎక్కువ అవుతుంది. భీమ్ తొందరగా. ఇదిగో అత్త. ఏమైందత్త? తొందరగా ఇవ్వు మందు అమ్మకి. డాక్టర్ ఏం చెప్పాడంటే ఈ ఈ మందుని వేడి నీళ్ళలో కలిపి వదిలికి ఇవ్వాలని, కానీ నీళ్లు లేవుగా. అమ్మా చూడండి, ఇప్పుడు వీళ్ళకి మరో కొత్త సమస్య వచ్చి పడింది. అరే భలే పెద్ద సమస్య వచ్చిందే. మందు తెచ్చారు కానీ నీళ్లు లేవు. పురుషోత్తం, కొంచెం నీళ్లు తీసుకురా. ఈ వాసాల కింద పోయి, అప్పుడు ఈ వాసాలు బలంగా ఉంటాయి. అత్త నీళ్ళుండొచ్చుగా, కొంచెమైనా ఉండొచ్చుగా. భీమ్ ఒక పంచే, ఎక్కడైనా సరే నీళ్లు దొరికితే తీసుకురా. బాలా నువ్వు కూడా వెళ్ళు. భీమ్ తొందరగా చూడు. ఇక నేను భరించలేను. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. భీమ్ తొందరగా నీళ్ళు ఎక్కడైనా ఉంటే తీసుకురా. పురుషోత్తం, నీరు కొంచెం ఎక్కువగా పోయి. దయచేసి మీరు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి. భీంబాబు, అదేగా ఇప్పుడు ఇవ్వకూడంది. డాక్టర్ గారు చెప్పారు, మా అమ్మకు వచ్చే తలనొప్పి చాలా ప్రాణాంతకరమైనదంట. నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మా అమ్మ చచ్చిపోతుంది. అది మాకు తెలుసు భీంబాబు, అయినా కూడా మేము ఇవ్వలేం. అది ఎందుకంటే అది స్వామివారి ఆదేశం, ఇంకా సమాజంతో ముడిపడిన విషయం. ఇంక నీకు నీళ్లు ఎలా ఇస్తాం చెప్పు? సరే, ఇప్పుడు నువ్వు కనుక ఒక పని చేసావనుకో, అప్పుడు నీకు నీళ్లు దొరుకుతాయి. చెప్పండి. రా భీంబాబు, రా, ఇలా రా. ఒక పని చేయి, నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, అప్పుడు నీళ్ళిస్తాను. ఇదైతే వస్తుందిగా నీకు, లేకపోతే నేనే చూపించాలా? కూర్చో బాబు, కూర్చో. వద్దు 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 భీమా, ఈ తలనొప్పితో నా ప్రాణం పోయినా సరే, కానీ నువ్వు వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చోవద్దు. సరే, మంచిది. అలా అయితే చావు నువ్వు గిరిగిలా కొట్టుకొని. నువ్వు కూర్చో భీమ్, కూర్చో. నీళ్లు కావాలిగా, నీళ్లు దొరకపోతే మీ అమ్మ చచ్చిపోతుంది. ఎక్కువగా ఆలోచించొద్దు, నీళ్లు కావాలి కదా అమ్మను కాపాడుకోవడానికి.